యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం అందరూ కలిసి చదువుదాం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడంట. హల్లెలూయా. ఇక్కడ ఎవరికైనా నాకు ఇంతవరకు అవమానమే జరగలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. ప్రతి ఒక్కరికి అవమానాలు సహజమే కదా. ప్రతి ఒక్కరికి అవమానం జరుగుతుంది. కుటుంబంలో భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, లేదంటే అత్తమామల దగ్గర కావచ్చు, లేదంటే బంధువుల దగ్గర కావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి పిల్లల దగ్గర కావచ్చు, లేదంటే బయట వారి దగ్గర కావచ్చు, ఉద్యోగస్తుల దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు. ఎక్కడో ఒక చోట ఒక్కొక్కసారి మనకి ఏం కలుగుతాయంటే అవమానాలు కలుగుతాయి. అయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటున్న మాట, మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను, చదవండి, రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. అవమానం వచ్చిందంటే మీరు దిగులు పడడం అవసరం లే. అవమానం వచ్చిందంటే అబ్బా ఎట్టబ్బా నాకు ఇంత అవమానం జరిగింది అని ఏడ్చడం అవసరం లే. అవమానం జరిగిందంటే చచ్చిపోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడం అవసరం లే. అవమానం జరిగిందంటే ఊరు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు. అవమానం జరిగిందంటే భర్తను వదిలిపెట్టి పుట్టింటికి పోవాల్సిన అవసరం భార్యకు లేదు. అవమానం జరిగిందని భార్యను వదిలిపెట్టి భర్త తన సొంత జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం లేదు. అవమానము జరిగిందని నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ప్రభు అంటున్న మాట, నీ అవమానమునకు రెట్టింపు ఘనతను నేను ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యానందముతో నింపే దేవుడు, నిత్య ఆనందముతో నింపే దేవుడు మన దేవుడు. యువతకాల సమయంలో ఆనందము లేక ఎంతో మంది మనుషులు రాత్రి పగులు ప్రయాసపడుతున్నారు కదా. దేనికోసము? డబ్బు కోసం. డబ్బు ఏమిస్తుంది? సంతోషం ఇస్తుంది అని అందరూ అనుకుంటారు కదా. డబ్బు నిజంగా సంతోషం ఇస్తుందా? ఈ రోజు డబ్బు రేపు మన చేతిలో ఉంటుందా? ఉండదు. పోనీ మనుషుల దగ్గర ఆనందం ఉంది అనుకున్నాం అనుకోండి, ఆ ఆనందం మనుషుల దగ్గర మనం ఎప్పుడు పొందుకోగలుగుతామా? పొందుకోలేం. పోనీ తల్లిదండ్రుల దగ్గర ఆనందంగా ఉన్నాం అనుకుంటాము, అదే ఆనందం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర పొందుకుంటామా? పొందుకోలేము. భార్య దగ్గర అంతే, భర్త దగ్గర అంతే, పిల్లల దగ్గర అంతే, వంశం దగ్గర, బంధాల దగ్గర, ఎక్కడ చూసినా ఆనందం అనేది మనకు కొంతకాలమే. కానీ దేవుడు అంటున్నాడు, నిత్యానందము మీకు నేను కలుగు చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నేను మీకు 7 సూత్రాలు చెప్పబోతున్నా. మీకు 7 స్టెప్స్, 7 మార్గాలు, 7 అంశాలు మీకు నేను బోధించబోతున్నాను. మీకు ఘనత రావాలంటే, మీరు అవమానం పొందిన చోట మీకు నిత్యానందం మీకు రావాలంటే, మీరు సంతోషించాలంటే, మీరు ఆనందంగా ఉండాలంటే, ఈరోజు దేవుడు మీతో ఒక 7 అంశాలు మాట్లాడబోతున్నాడు. మొదటిది చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా
సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతయగు యెహోవా నీ యందు నమ్మకముంచువారు ధన్యులు. హల్లెలూయా. ఫస్ట్ స్టెప్ టైటిల్ రాసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని మందిరములో గడపాలి. ఫస్ట్ స్టెప్ ఏంది? దేవుని మందిరములో ఎందుకు గడపాలా? అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంది? దేవుని మందిరములో గడపాలా. ఫస్ట్ స్టెప్ అది. నీ జీవితంలో నీకు ఘనత రావాలంటే, నువ్వు అనుకున్న దానికంటే గొప్పది నువ్వు సాధించాలంటే, నేను అవమానపరిచిన వారి దగ్గర నేను తలగా నిలబడాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని ఆవరణంలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము దేవుని మందిరము ద్వారా నొద్ద నుండుట మంచిదంట. చూడండి, ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారండి దేవుని మందిరానికి రావడానికి? ఇక్కడ భక్తులు అంటున్నాడు, నీ వాకిలి కాడ ఉండడం కూడా నాకు ఇష్టమే. వాకిలి కాడ ఉండడం నాకు ఇష్టమే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ చర్చ్ అంతా నిండిపోయింది అనుకోండి, ఆ వాకిలి కాడ ఒక 10 మంది కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ కాడ కూర్చోబోద్ది అవుతుందా? నిజం చెప్పండి, కూర్చోబోద్ది అవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఒక బస్సు నిండితే జనాలు ఉన్నారు అనుకో, సీట్లు లేవు, మనం నిలబడుకుంటామా? దిగి వేరే బస్సు ఎక్కిపోతామా? వేరే బస్సు ఎక్కి వెళ్ళిపోతాం. అది చర్చి కానీ ఏదైనా కానీ మనకు వాకిలి కాడ కూర్చోవాలంటే ప్రిస్టేజీ, నిలబడుకోవాలంటే ప్రిస్టేజీ. కానీ ఇక్కడ భక్తులు అంటున్నాడు, నా దేవుని మందిరము ద్వారా నుండుటకు నాకు ఇష్టము. హల్లెలూయా, హల్లెలూయా. అవమానానికి రెట్టింపు ఘనత రావాలంటే ప్రభు సన్నిధులను ఉండి, ప్రభు నేను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడాలా. నీకు దేవుడు ఏ పని చెప్తే ఆ పని నువ్వు చేయాలా. నీకు దేవుడి ద్వారా, దైవదాసుని ద్వారా నీకు ఏం హెచ్చరికలు వస్తున్నాయో ఆ హెచ్చరికలు నువ్వు పొందుకొని సరి చేసుకోవాలి. దేవుని మందిరము ఎలాంటిదంటే, మీకు ఒక విషయం చెప్తా చూడండి. దేవుని మందిరం ఎలాంటిదంటే మీకు ఒక విషయం చెప్తాం, బాగా గమనించండి. ఒక సింకు లాంటిది. ఒక సింకు తెలుసు కదా మీకు? సింకు బోకులు తోముకునేది, అంట్లు తోముకునే సింకు తెలుసు కదా? తెలుసా తెలీదా? మాడిపోయిన డేశాలు, అడుగంటుకు పోయిన డేశాలు, పాత్రలు అన్ని తెచ్చి ఎక్కడేస్తాం? మనము సింకులో వేస్తాం. ఎందుకు? సింకులో తోముతా ఉంటే ఏమైతే ఒక్కొక్క పాత్ర మెరుస్తా ఉంటాయి, కడుగుతా ఉంటే, నీళ్లు పోస్తా ఉంటే దానికంటిన అడుగంటిన మాడిపోయినదంతా కూడా ఊడిపోతా ఉంటది. ఇసుకేస్తాము, అదేస్తాం, ఇదేస్తాం, విమ్మేస్తాం అని ఒకటేసి ఆ పాత్ర తెల్లగా వచ్చినాక దాన్ని చూసి మురిసిపోయి పైన అటక మీద పెడతాం అందరూ చూడాలని. అర్థమైందా? దేవుని మందిరం కూడా అలాంటిదే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హిమము కంటే తెల్లగా ఈ సోపుతోని నిన్ను కడిగి పవిత్రపరుచును గాక. హల్లెలూయా. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ చూడండి, 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనతయు వెండిగా కలిగెను. హల్లెలూయా. రెండవది ఏంటంటే టైటిల్, వ్యర్థమైన వాటిని వెంబడించకూడదు. దేవుని రాజ్యంలో స్థిరపరచబడాల, దేవుని సన్నిధిలో స్థిరపరచబడాల. అప్పుడు నీకు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలుగుతాయంట. హల్లెలూయా. ఈ రోజున మనకు నిజంగా వ్యర్థమైన వాటిని మనం ఏం చేస్తాము?
వెంబడిస్తాం. అవునా కదా? వ్యర్థమైనవి, పనికిరానివి, దేనికి ఉపయోగం లేనివి వాటిని మనం వెంబడించి 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 ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంది నా బ్రతుకు, వెంబడిస్తానే ఉన్నానే కానీ నాకు ఏది దొరకడం లేదే అన్నా. నేను డబ్బు కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నానో, సంపాదించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాను, పరిగెడతా ఉన్నాను, వచ్చిన డబ్బు వచ్చినట్టు దాచిపెట్టుకుంటున్నాను కానీ అనుభవించలేకపోతున్నానే. అనేకమైన వాటిని వెంబడిస్తా ఉన్నాను, లోకాన్ని వెంబడిస్తా ఉన్నాను, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక వ్యసనాలను ఎన్నో ఆచరించి నాలో ఉన్నవన్నీ కూడా నేను నాశనం చేసుకుంటా, నా దేహం అంతా పాడైపోతా ఉంది. ప్రతి దేవుని బిడ్డల ఈరోజు ఎంతో మంది దేవుని సన్నిధిలో భయం లేక, భక్తి లేక వ్యర్థమైన వాటిని ఏం చేస్తున్నారు, వెంబడిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఘనత వస్తుందా అంటే, వ్యర్థమైన వాటిని వెంబడిస్తే ఘనత వస్తుందా? వస్తుందమ్మా? రాదు. నువ్వు మేలైన దానిని ఎంచుకోవాలా, కీడైన మార్గాన్ని విడిచిపెట్టుకోవాలా, మంచి దాన్ని చేత పట్టుకోవాలా, చెడు దాన్ని నువ్వు చెయ్యి విడిచిపెట్టి అప్పుడు నీకు దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతములోనే 32వ అధ్యాయం చూడండి, 26, 27. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినాలలో యెహోవా కోపం జనముల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం ఘనత కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, రాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్క సమూములను కట్టించెను. హల్లెలూయా. 3వ పాయింట్ ఏంటంటే, నీలో ఉండే హృదయ గర్వాన్ని విడిచిపెట్టుకోవాలా, హృదయ గర్వమును విడిచిపెట్టుకోవాలా. హృదయ గర్వం విడిచిపెట్టుకుంటే నీలో ఉన్న గర్వాన్ని, కొంతమంది అంటారు కదా, ఏమిరా నీ నెత్తికెక్కినాయి కదరా నీ కన్నులు అంటారు. అంటే దాని అర్థమైంది, గర్వం ఎక్కువైపోయింది. ఈరోజు చాలా మంది చూడండి, అంత ఉంటే చాలు ఎగిరెగిరి పడతా ఉంటారు కదా. ఒక కారు కొంటే, ఒక బండి కొంటే, ఒక చీర కొంటే, ఒక నెక్లెస్ కొంటే, ఒక భూమి, ఒక 10 సెంట్లు భూమి కొంటే, ఒక ఎకరా కొంటే, ఎద్దులు కొంటే, ఎనుములు కొంటే, ఒకరవ చిన్న ఉద్యోగం 5,000 ఉద్యోగం వచ్చినా కదా, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా, అవునా కదమ్మా? గర్వం, ఎంత గర్వం చూపిస్తారో. దేవుడు అంటున్నాడు, తగ్గించుకుంటే ఏమొస్తుందంట, కోపము జనముల మీదికి రాలేదు, అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగేనంట. హల్లెలూయా. రాజైన హిజ్కియాకు దేవుడు కోపము చూపించేలా తన ప్రజల మీద తన తగ్గించుకుతనము చూసి దేవుడు అతని మీద కోపము చూపించక ఐశ్వర్యమును ఘనతయు కలుగు చేసినాడంట. హల్లెలూయా. వెండి బంగారం రత్నాలు సుగంధ ద్రవ్యములను శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించుకున్నాడు హిజ్కియా తగ్గించుకొని. అందుకే ఒక మాట ఉంది కదా, ఎన్ని ఉన్నా అణిగి మణిగి ఉండాలంట. ఎన్ని ఉన్నా అణిగి మణిగి ఉంటే మనకు మంచిది ఏదైనా. ఈరోజు చాలా మంది జీవితంలో ఘనత ఎందుకు రాదంటే, రోంత ఘనత వచ్చేసార్లు పట్టుకోలేం కదా, కొంచెం ఘనత వచ్చినా పట్టుకోలేం. ప్రభు అంటున్నాడు, నీ హృదయములో ఉన్న గర్వమును నువ్వు తీసివేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, 4వది సామెతల గ్రంథము, ప్రోవర్బ్స్ చాప్టర్ 20, సామెతలు 20వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 23వ వచనం. కలహమునకు దూరముగానుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. హల్లెలూయా. దేనికి దూరంగా ఉండాలంట? 4వది, కలహమునకు దూరంగా ఉండాలంట. కొంతమంది చూడండి, అవమానం జరిగిందని చెప్పి పొరపాటున ఎవరన్నా భార్యని ఏదన్నా వచ్చి ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకో, ఈ భర్తకి ఎక్కలేని రోషం అంతా వస్తుంది.
ఇంట్లో గొడ్డలు ఉంటది, లేదంటే ఈయన రోలు దంచుతారు కదా, బడే పెద్ద కట్టె ఉంటది, పోతారు మీదికి, ఇంటి మీదకి పోయి కొడతాం, చంపుతాం, ఏగుతాం, షండుతాం అని పోతారు. లాస్ట్కి వీళ్ళే తన్నించుకొని ఎన్నికి వచ్చారు మళ్ళా కదా. నీ అవమానం పొందిన చోటి ఘనత రావాలంటే నువ్వు కలహము నాకు ఎట్లుండాలంట, దూరంగా ఉండాలంట. హల్లెలూయా, దూరంగా ఉండాలా. సరే, కలహాలు ఎవరు ఇష్టపడతారంట? కింద వచనమే, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే. ఎవరంట గొడవలు కోరుకుండేది? మూర్ఖుడంట. మూర్ఖుడు ఎప్పుడదే పని, గొడవలు పెట్టడము, లేదంటే గొడవలు అబద్ధ సాక్ష్యాలు చెప్పి గొడవల్లో ఇరుక్కపోవడము. ఎవడో చేసిన తప్పును తెచ్చి వీడి మీద వేసుకుంటాడు. మా ఫ్రెండ్ నట్టు అంటావా నువ్వు, ఉండు నీ కథ చెప్తా అంటాడు. వాని ఫ్రెండ్ అంటే వీనికి ఏమో రోషం వచ్చదో కదా. పోరు పడ్డానికి, జగడలాడడానికి. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పట్లో మాకు బాగా ర్యాగింగ్ ఉండేది, మా కాలేజీలో ర్యాగింగ్ ఉండేది అనమాట. జూనియర్లని ర్యాగింగ్ చేసేవాళ్ళం. బాత్రూంలో పిలుచుకోపోయినాం జూనియర్ని. పోయి వాడికి ఏదో మేము చెప్పినాం, వాడు చేయలే, మేము చెప్పిన మాట వినలేవాడు. మా ఫ్రెండ్ ఏదో చెప్పేదానికి నాకు కోపం వచ్చి నేను పోయి వాడిని పట చెంపలు కేసి కొట్టినా. ఒక్కోసారి అనిపిస్తుంది వాడు ఎప్పుడైనా కనపడితే వానికి ఒకసారినే చెప్దాం అనిపిస్తుంది. వాళ్ళు ఏదో ర్యాగింగ్ చేసుకుంటే మధ్యలో నేను పోయి పట కొట్టినా చెంపలు కేసి. అనిపించింది నాకు, ఓరని ఎందుకు కొట్టినా నేను అంటే, ఇప్పుడు నేను కూడా మూర్ఖునే కదా అర్థము. అయితే దేవుని కృపను బట్టి ఒకప్పుడు మూర్ఖతనం నుంచి దేవుడు మార్చి ఈరోజు ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్కొక్కసారి వాక్యాలు చెప్పుకుంటా ఉంటే నా గతం నాకు గుర్తొస్తూ ఉంటుంది. నేను ఎట్లా బతికినా, ఏం చేసినా, ఎట్లా తప్పులు చేసినా, ఏమేం పాపాలు చేసినా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రభువా, నిజంగా వాటన్నిటి నుంచి నన్ను తప్పించినందుకు ఏమిచ్చినో నేను తీర్చుకోగలను ప్రభువా అనిపిస్తుంది. అవమానానికి రెట్టింపు ఘనత దేవుడే ఇస్తాడు. అవమానం వచ్చిందా, ఓర్పుగా ఉండు. కలహములాడద్దు, జగడములాడద్దు, కోర్టు కేసులని అవని ఇవని పోలీస్ స్టేషన్లని పరిగెత్తొద్దు. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట, బాగానండి, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. ఎప్పుడు భక్తేనంట. ఎప్పసం ఆదివారం వస్తే తెల్ల చీర కడుతుందంట అమ్మ. ఈయన తెల్ల పంచ తెల్ల సగ కట్టుకొని చర్చికి పోతారంట. కొడుకు పెళ్లి చేసినారంట. ఇంటికి ఎవరు వచ్చినారు? కోడలు వచ్చిందంట. కోడలు వచ్చినప్పటి నుంచి చర్చికి మానుకునింది ఈ అత్త. ఎందుకు? కోడలు ఏం చేస్తుందో, ఎవరితో ఫోన్లో మాడుతుందో, వాళ్ళ అమ్మ నాయనతో ఏం మాడుతుందో, ఆడేం చేస్తుందో, ఈడేం చేస్తుందో, సామాన్లు ఎట్ట కడుగుతుందో, బట్టలు ఎట్ట ఉతుకుతుందో అని గమనించి చర్చి మానుకునిందంట. ఒకప్పుడు నేను ఎంత నీట్గా పెట్టుకుంటానే రా, నీ పెళ్ళాం వచ్చినప్పటి నుంచి నా ఇల్లు అంతా రోత అయిపోయింది రానిందంట. గొడవ ఏమే నీట్గా పెట్టుకుంటే తెలనా? మా అమ్మ ఒకప్పుడు ఎంత నీట్గా పెట్టి నీకేం తెలుసు? ఏమండి నేను నాకు వచ్చినట్టు చేస్తా, మళ్ళీ ఎదురు మాట్లాడతామని చెప్పి కొట్టినాడంట భర్త కొడితేనే అత్త వచ్చి కొట్టిందంట, అత్త కొడితేనే మామ వచ్చి కొట్టినాడంట. నా కోడలకి ఎంత పాపం దయనీయమైన స్థితి కదా, అవునా కదమ్మా? అప్పుడు ఆ కోడలు అనుకునిందంట, మీరు ముసలోళ్ళు గారా, నేను మీకు సినిమా చూపియనా అనుకునిందంట. మీరు ముసలోళ్ళు గారా, నేను మీకు సినిమా చూపియను అనుకునిందంట. మనసులో వెయిట్ చేసిందంట. రానే టైం వచ్చిందంట. ముసలోళ్ళు అయినారంట లాస్ట్కి. ఎవరు? అత్త మామ. ఇప్పుడు కొడుకు ఎవడు మాట వింటాడుగా? భార్య మాట వింటాడు సచ్చినట్టు. ఎందుకంటే ఇప్పుడు అమ్మా నాయన దగ్గర ఏ ఆదాయం పొందుకోవడంలే. అమ్మా నాయన ఊరికి మూలం ఉన్నారు అంతే. ఇంట్లో ఒక ముద్ద పెడితే తింటా ఉన్నారు. ఇప్పుడు భార్య స్టార్ట్ చేసిందంట, ఎంతకాలం అని మీ అమ్మ మీ నాన్న తేగాలి, నేను ఉండమంటే ఉంటా, పొమ్మంటే మా పుట్టింటికి నేను పోతా, చూడు చెప్తానా, నేనుగా మీ అమ్మకు మీ నాయనకు చేసి పెట్టలేననిందంట. కొడుకు అన్నాడంట, సరే నువ్వు పోతే ఎట్టే తల్లి, మన పిల్లలు పెద్ద అవుతున్నారు, ఏం చేద్దాము నువ్వే చెప్పు. నేనైతే వాళ్ళ కొండలేను. ఒక గ్యాస్ తెచ్చి, ఒక పొయ్యి తెచ్చి, ఒక 10 బోకులు తెచ్చి వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న రూమ్ కట్టించి ఒక ఆడ పెట్టే ఇవ్వాలని అనిందంట. పనులన్నీ పోయినాయంట ముసిల్దానికి.
అత్తకేమైనాయంట, పనులన్నీ పోయినాయంట. అన్నం వండుకుంటుందంట, ముస్సిలైనా కానీ బోకులు తోముకోలేక గలీజ్ వాసన అట్టేంగా కడుక్కోలేక అట్నే దాంట్లో వండుకొని తింటా ఉన్నారంట. ఇండ్లు ఊడుసుకోలేక అదే చెత్తలో పనుకుంటున్నారంట. ఇండ్లు తుడుచుకోలేక అదే చెత్తలోనే అదే వాసనలోనే అట్నే పడుకుంటున్నారంట. ఆన్నే పాసు, ఆన్నే బాత్రూమ్ అన్నీ. అప్పుడు కోడలు వచ్చిందంట, ఏమత్తా ఆ రోజు అట్లా మాట్లాడినవే, మరి ఈ రోజు నువ్వు ఎందుకు నీ ఇల్లు నీట్గా పెట్టుకోలేదే? మరి ఎందుకు ఈరోజు నీ బోకులు నీ అంట్లు బాగా కడుక్కోలేదే? ఎందుకు ఈరోజు మరి చర్చికి పోకుండా ఇంట్లోనే ఉండి వంట చేసుకుంటా నీ తిప్పలు పడతావు? నీవేమి ఆ రోజు నువ్వు ఓడ్చుకుని ఉంటే ఈరోజు ఈ స్థితి నీకు పట్టేదేనా అత్త? అప్పుడు అత్త మామ ఇద్దరు అన్నారంట, అమ్మా కోడలా, నిజంగా మేము ఇప్పుడు పడతా ఉంటే ఆ శ్రమ మాకు అర్థమవుతా ఉంది. మా ముగ్గురిని నువ్వు ఒక్కదానమే సాకుతున్నావు కదమ్మా, తెలుసుకోలేకపోయినామమ్మా, క్షమించమ్మా అని చెప్పితే ఆ రోజు కోడలు అనిందంట, మామయ్య అత్త మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, కానీ మీరు మీ తప్పు తెలుసుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడని ఇంతకాలం ఓర్పు పట్టుకొని ఉన్నా నేను. రండి మన ఇంట్లోకి పోదామని చెప్పి అత్తను మామని ఇంట్లోకి పిలుచుకొని పోయి సకల మర్యాదలు చేసి వారికి కావలసిన మంచి శ్రేష్టమైన ఆహారం వండి పెట్టి వారిని బంగారులాగా చూసుకుంటున్నారు. పసిబిడ్డలు మారి చూసుకునిందంట చచ్చేంత వరకు. చూసారా ఎట్లాంటి కోడలు కదా. ఈరోజు ఎంతో మంది నిజంగా చేతులారా వారి కోడలను వారే నాశనం చేసుకుంటారు. చేతులారా వారి అల్లుల్ని వారే నాశనం చేసుకుంటారు. చేతులారా వాళ్ళ కుటుంబాలను వారి బంధాలను వారే తెగదెంపుకుంటారు. కాలికాళ్ళ సూపు చూసుకొని. నేను చెప్పేది ఏంటంటే, అవమానం వచ్చిందంటే సహనముతో ఉండండి, ఓర్పుతో ఉండండి. ఒకానొక సమయంలో దేవుడు మీకు నిత్యానందము దేవుడు దయచేస్తాడు. దేవుడు మీకు ఘనతనిస్తాడు. పడిన చోటే దేవుడు మిమ్మల్ని లేపుతాడు. హల్లెలూయా. ఈ రోజున మరి మనం కూడా కలహాలకు దూరంగా ఉండండి, జగడాలకు దూరంగా ఉండండి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే గొడవ పడద్దు, ఒకరినొకరు అపార్థం చేసుకోవద్దు, ఒకరినొకరు అవమానం చేసుకోవద్దు, ఒకరినొకరికి అనుమానాలు ఎక్కువ ఉంటాయి కదా. కొంతమందికి అనుమానాలు ఎక్కువ కుటుంబాలు, అందుకే సంసారాలు బాగా జరగవు. 60 ఏండ్లంట భార్యకు 60 ఏండ్లంట, భర్తకు 70 ఏండ్లంట. బయటికి పోతే చాలంట ఇంట్లో వాకిలికి తాళం వేసుకొని పోతాడంట భార్యని ఇంట్లో పెట్టి. చూడండి ఏం అనుమానాలు. ఎవరితో ఫోన్లో మాడితే అనుమానం. నేను డ్యూటీకి పోతానని చెప్పి పోతాడు భర్త. పోడు సైగ్గా టెంకలు తిరుక్కొని వచ్చి కిటికీలోంచి తొంగి చూస్తుంటాడు. అపార్థాలు, అనుమానాలు కుటుంబాలు అందుకే కట్టబడ్డములా. అందుకే ఈరోజు కుటుంబాలలో మీకు ఒక చిన్న కథ చెప్తా, మీకు బాగా అర్థం కావాలంటే. ఒకరోజు అంట ఒక ఆవిడ కుట్టు మిషన్ కొనిందంట. ఏ మిషన్ కొనిందంట? కుట్టు మిషన్ కొనిందంట. కుట్టు మిషన్ కొనిందంట. అంగడికి పోయిందంట, షోరూమ్ పోయిందంట, కుట్టు మిషన్ అంతా చూసిందంట. ఇది బాగా నచ్చింది, ఇది ప్యాక్ చేయండి అనిందంట. ప్యాక్ చేయించుకుందంట. కుట్టు మిషన్ తెచ్చి ఇంట్లోకి పెట్టుకునిందంట. మిషన్ కరెంటు పెట్టిందంట, తొక్కుతుందంట, ఆన్ కావట్లేదంట. కుట్టు మిషన్ పని చేయడం లేదంట. వెంటనే షాప్ ఓనర్ని తిట్టుకునిందంట. వాడు నన్ను మోసం చేసినాడు, వాడు నన్ను మోసం చేసినాడు, నా మీద దగా చేసినాడు అని చెప్పి ఆ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసిందంట. ఏరా దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, దరిద్రుడా, అది ఇది అని తిట్టిందంట ఫోన్లో. నీకు 15,000 డబ్బులు ఇస్తే 20,000 డబ్బులు ఇస్తే ఏంద్ర నాకు ఇంత మోసం చేసినావు, చెడిపోయిన మిషన్ నాకు ఇచ్చిన వేంద్ర, ఏం చేసుకోవాలి నేను దాన్ని అని చెప్పి పచ్చి బూతులని తిట్టిందంట. ఎవరిని? కుట్టి మిషన్ ఓనర్ని. ఆయన అన్నాడంట, ఓమ్మా ముందు నేను చెప్పేది ముందు నువ్వు వినమ్మా తల్లి. ఆ కుట్టు మిషన్తో పాటు ఒక బుక్ వచ్చింట చూడమ్మా, ఎట్టా ఆన్ చేసుకోవాలా, ఎట్ట బొత్తాలా, ఎట్టా తాడేసుకోవాలా, దాన్ని ఎట్లా కనుక అన్ని ఒక బుక్ వచ్చింట చూడమ్మా, ఒక మాన్యువల్ వచ్చింట చూడమ్మా, ఆ బుక్ చదువుకొని ఒకసారి చెయ్యమ్మా అని చెప్పినాడంట. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసిందంట. టైం కేటాయించుకుందంట బుక్ చదవడానికి. 2 గంటలు చదివిందంట బుక్. ఆ బుక్ అంతా
2 గంటలు చదివిందంట. ఎట్లా పెట్టాలా, ఏ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలా అన్నీ కూడా సెట్ చేసుకొని ఆ బుక్ అంతా చదివినాక ఆన్ చేసిందంట. కుట్టు మిషన్ బాగా కుట్టిందంట. కుట్టు మిషన్ బాగా కుట్టిందంట. ఇప్పుడు ఎవరిది తప్పు? కుట్టు మిషన్ కొన్నాము తప్ప, అమ్మినోంది తప్ప? కొన్నో అనేది తప్పు. మాన్యువల్ చదవకుండా, దాని గురించి తెలుసుకోకుండా, అది ఎట్ట పని చేస్తే తెలుసుకోకుండా టక్కున ఓనర్కి ఫోన్ చేసి అరుస్తే ఏమొస్తుంది? అదే అనుమానం. అనుమానం పెనుభూతం అంటారు. అందుకే అపార్థం చేసుకోవద్దు ఈ రోజున. ఉదాహరణకి భార్య భర్తల మధ్యలో కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఆ బుక్ మాదిరి మనం కూడా భార్యను భర్త అర్థం చేసుకోవాలా, భర్తని భార్య అర్థం చేసుకోవాలా. ఒకరి మధ్యలో ఒకరు ఓర్పుతో సహనముతో కుటుంబాన్ని కట్టుకోవాలా. నీ భార్య గురించి ఇంకా నీకేం తెలియదు, నీ భర్తకు నీకు ఇంకా ఏం తెలియదు. ఊరిక భార్య అంటే భార్యవు, భర్త అంటే భర్తవు అంతే. ఎప్పుడెప్పుడు అగ్గి రగులుతుందా, గొడవ పడదామా, పారిపోదామా బ్యాగు సర్దుకొని, ఇదే వ్యాపారం కొంతమందికి అయితే. ఈ రోజున పెళ్లి చేసుకోవడం గొప్ప సంగతి కాదు. పెళ్లి చేసుకున్నాక మాన్యువల్ చదవాలా. అర్థమైంది చెప్పేది. కుట్టు మిషన్ కొనడం గొప్ప సంగతి కాదు. కొన్నాక బుక్ చదవాలా. ఎట్లా ఆన్ చేసుకో. అట్లే మ్యారేజ్ అయినాక, వివాహం అయినాక నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవాలి, నీ భార్యను నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందో. ఒకరి ఇష్టాలు తెలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవాలి, ఒకరి గురించి ఒకరు గొడవ పడితే ఒకరు సహనం ఓర్పుతో చెప్పుకోవడం, నచ్చ చెప్పుకోవడం. అప్పుడు అలాంటి కుటుంబాలైన గొడవలు ఉంటాయమ్మా? ఉండవు. అనుమానాలు ఎప్పుడు ఈ కుటుంబాలలో ఉంటే గిన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కలహాలు ఎప్పుడు మనము ఆడకూడదు. నీకు ఘనత రావాలంటే ఓర్పు కలిగి వెయిట్ చేయి. వానికి 4 స్టెప్స్ చెప్పిన 5వ స్టెప్ చూడండి. ఇప్పుడు సామెతలు 19వ అధ్యాయం 11వ వచనం చదువునైనా. ఒకని స్వబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. హల్లెలూయా. 5వది క్షమించు స్వభావం ఉండాలి మనకి. నీ అవమానానికి రెట్టింపు ఘనత రావాలంటే ఏముండాలి? నీకు క్షమించే మనసు ఉండాలా. హల్లెలూయా. ఏముండాలమ్మా? నీకు క్షమించే మనసు ఉండాలా. ఉందా మీకు క్షమించే మనసు? కొందరైతే పిల్లల్ని కొడతారు చూడు, మమ్మీ సారీ మమ్మీ, మమ్మీ సారీ మమ్మీ అనగానే వినదమ్మా. కుక్కని కట్టేసి అట కొడుతుంటది అంతే. కట్ట తీసుకొని, బెల్ట్ తీసుకొని, తెడ్డు కట్ట తీసుకొని, అవి తీసుకొని, ఇవి తీసుకొని. క్షమించే హృదయం. భర్త ఏదైనా తప్పు చేస్తే భార్య క్షమించదు, భార్య ఏదైనా తప్పు చేస్తే భర్త క్షమించడు. దేవుడు అంటున్నాడు, నీకు ఘనత రావాలంటే క్షమించాల. నిన్ను ఎవరైనా అవమానం చేశారు, ఎవరైనా కించపరిచినారు, ఎవరైనా తిట్టారు, ఎవరైనా నేను ఏదైనా అన్నారు, నువ్వేం చేయాలి? వారిని క్షమించాల. క్షమించకపోతే అది ఇక్కడ మనం చదివినాము, 11వ వచనం చదివినాం కదా. ఏమిస్తుందంటే, ఒకని స్వబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఏమొస్తుందంట? ఘనతని ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. తప్పులను క్షమించాలా. సంఘాలలో తప్పులు జరుగుతాయి, విశ్వాసులు క్షమించాలా. ఒక్కొక్కసారి సంఘ పెద్దలు తప్పు చేస్తారు, క్షమించాలా. ఒక్కొక్కసారి సువార్థికులు తప్పు చేస్తారు, క్షమించాలా. ఒక్కోసారి సంఘ కాపరి తప్పు చేస్తారు, ఒక్కోసారి సేవకుడు తప్పు చేస్తాడు, పొరపాటున క్షమించాలా. అంతేగాని తుర్రుమని ఎగిరిపోవడం మంచిదా? ఎగిరిపోవచ్చా? ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు కదా, కూతురికి ఏం చెప్తారు? అమ్మా, నీ భర్త నిన్ను కొట్టినా తిట్టినా, నేను ఏమన్నా అతన్ని క్షమించి నీ కాపురం నువ్వు సర్దుకొని ఎట్లా కూడా పోవమ్మా సత్యంతో వరకు అని అంటారు. అవునా కాదమ్మా? ఎందుకు చెప్తారు పెద్దలు ఆ మాట తన కూతురికి? అంటే కూతుర్ని కొడతంటే నాయనకి అమ్మకి ఇష్టం ఉంటుందా? కూతుర్ని తిడతా ఉంటే నాయనకి అమ్మకి ఇష్టం ఉంటుందా? కాదు.
నా కూతురి ప్రేమను నా అల్లుడు అర్థం చేసుకుంటాడు, వాళ్ళ అత్తమామ అర్థం చేసుకుంటారు, ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. అమ్మా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ లోటు చేయకమ్మా, వాళ్ళని బాగా చూసుకోమ్మా అని వాళ్ళకి ఎందుకు చెప్తారు? దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ నేను ఎవరైనా తప్పు పట్టినా, ఒకవేళ నేను ఎవరైనా కించపరిచిన, అవమానపరిచిన, నీ వారు కావచ్చు బయట వారు ఎవరైనా సరే వారిని నువ్వు క్షమించు. హల్లెలూయా. 6వది చూడండి, సామెతల్లోనే 13వ అధ్యాయం, సామెతలు 13 18వ వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. హల్లెలూయా. 6వది గద్దింపును లక్ష్య పెట్టాలా. కూర్చో గమ్మున అంటే ఏం చేయాలా? కూర్చోవాలా లేదా? కూర్చోవాలా? గద్దిస్తే లోబడాలా. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు గద్దిస్తా ఉంటే పిల్లలు లోబడుతున్నారా? లోబడుతున్నారమ్మా? అన్నా మా వాణ్ణి ఎన్నిసార్లు తిట్టిననో, ఎన్నిసార్లు కొట్టిననో, వానికి సిగ్గు లేదు, మానవ లేదన్నా వానికి కదా. ఎన్నిసార్లు గద్దించినానో ఈ తప్పు చెయ్యొద్దురా అని, అయినా వాడు విన్నాడన్నా. ఏం రా మీ అమ్మ చెప్తే వినవంట, ఏం రా మీ నాయన అరుచే మీ అమ్మ గద్దిస్తే ఈ మాట వినవంట. ముందు వాళ్ళని సక్రమంగా మన పాస్టర్ అయ్యా, ముందు వాళ్ళిద్దరు గొడవ పడుకుని ఇంట్లో ఒకరినొకరు క్షమించుకొని ప్రేమగా ఉండమని చెప్పు. ఎందుకు విన్నాం మేము? ఎప్పుడు ఇంట్లో మా నాయన తాగొస్తా ఉంటే, మా అమ్మ గొడవ పడుతూ ఉంటే మాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి అవుతుందా? ఎందుకు వాళ్ళ మాట మేము వినాలా? ఎందుకు వాళ్ళ మాట మేము లోబడాలా? మమ్మల్ని ఏం పెట్టి చూసుకుంటున్నారు? మమ్మల్ని ఏం సాకుతున్నారు వాళ్ళు? ఎందుకు వినాలా పాస్టర్ వాళ్ళ మాట నేను అనే పిల్లలు ఉన్నారు ఈ కాలంలో. తెలుసా మీకు? దయచేసి గమనించండి. నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా, నీ చుట్టూన వాళ్ళు ఎటువంటి వారైనా, ఒకసారి నేను ఎవరైనా గద్దిస్తే ఆ గద్దింపుకు నువ్వు భయపడి లోబడాలా. హల్లెలూయా. ఒక్కొక్కసారి రోడ్డు మీద మనం పోతా ఉంటే మెంటలోడు రోడ్డు మీద పక్కన కూర్చొని ఉంటాడు. ఇట్లా పిలుచాడు మనల్ని, ఇట్రా 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 అని పిలుచాడు మనల్ని మెంటలోడు. మనం వాడిని చూసి ఎందుకులే అని చెప్పి తిరిగినామనుకో, పొరపాటు లారీ వచ్చిందనుకో, లేదా బస్సు వచ్చిందనుకో, కొన్ని కారు వచ్చిందనుకో, ఏమైతే మనం ఉంటామా? అదే వాడు ఎందుకు పిలిచాడో సరే పోదాం అని తిరిగితే ఈ అపాయం నుంచి మనం తప్పించబడతామా? తప్పించబడమా? తప్పించబడతాం. ఎవరైనా ఏదైనా గద్దిస్తే నువ్వు వెంటనే లోబడు. గద్దింపు లక్ష్య పెట్టేవాడు ఘనత నొందునని వాక్యంలో ఉంది. దేవుడు ఒక్కొక్కసారి వాక్యంతో గద్దిస్తాడు, ఒక్కొక్కసారి సేవకుడిని గద్దిస్తాడు, ఒక్కొక్కసారి నువ్వు సేవకురాలు కూడా గద్దిస్తుంది, ఒక్కొక్కసారి నువ్వు సంఘంలో సంఘ పెద్దలు గద్దిస్తారు, ఒక్కొక్కసారి నీ తోటి వారే ప్రార్థన వీరులు గద్దిస్తారు. ఒక్కొక్కసారి ఆ గద్దింపుకు నువ్వు లోబడితే నిన్ను మించినోడు కూడా ఉన్నాడంతే. హల్లెలూయా. లక్ష్య పెట్టలేదనుకో, వెక్కిలి చూపు చూసినావు అనుకో, వెక్కిలి నవ్వు నవ్వినావు అనుకో, ఏముందిలే ఏమైతుందిలే ఏం కాదులే అని పోయినావు అనుకో, నీ బ్రతుకు అదో గతే. ఏమైనా కావచ్చు, ఎక్కడైనా నువ్వు పడవచ్చు. లక్ష్య పెట్టిన వానికి దేవుడు అంటున్నాడు ఘనతనిస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చివరిగా 7వది కీర్తన గ్రంథము 112. కీర్తన గ్రంథము 112 9వ వచనం చదువునైనా. వాడు ద్రాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. హల్లెలూయా. 7వది చివరిగా ద్రాతృత్వము కలిగి బీదలకు ఇవ్వాలా మనం. హల్లెలూయా. బీదలకు ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా? నీ దగ్గర ఒక అంగీ ఉంటే, నీ దగ్గర 2 అంగీలు ఉంటే, ఒక అంగీ నువ్వు ఎవరన్నా వచ్చి దానం అని అడిగితే ఏం చేయాలి? దాన్ని దానము చెయ్యాలా. ఎవరన్నా ఆహారం అని వస్తే
లేదు బాబు, మాకే తినలేక సచ్చనం, మాకే కూడుకు లేదు గుడ్డకు లేదు, నువ్వేంద్ర నాయన మమ్మల్ని సతాయిస్తున్నావు అనొద్దు. నువ్వు తినే దాంట్లో నుంచే ఒక ముద్ద. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రోజున ద్రాతృత్వం కలిగి ఉండాలి. నువ్వు ఇచ్చేవాడుగా నువ్వు ఉండాలి. నువ్వు ఇచ్చే కొద్దీ నీ చేతులు దేవుడు నింపుతానే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఒక అడుక్కున్న ఆవిడ ఎప్పుడు తన తల కింద ఒక దిండు పెట్టుకునేదంట. 5 సంవత్సరాలు అడుక్కునిందంట. వచ్చిందంతా దిండులోకి దొబ్బేదంట. మనవాడు వచ్చినట్ట, జేజీ నాకు ఫీజు కట్టాలి జేజీ. నాయన నా కాడ ఆడుంది నాయన, నేను అడుక్కొని తినేదాన్ని నాయన, నా కాడ ఆడుంది నాయన అనిందంట జేజీ. ఏంది జేజీ, 5 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నావు, కనీసం ఒక 5,000 నీ కాలేదా, ఆడుంది నాయన, బొమ్మ తినకు లేదు నా కాడ అని అడుగుతుందంట. అడుక్కున్నావా? సరే అని చెప్పి కొడుకు వచ్చాంట, ఏమా ఇంట్లోకి ఏం లేవంట, మన గుడిసెలోకి నీళ్లు కారుతున్నాయి, పట్టక తెచ్చుకుందాము, నువ్వు సంపాదించిందంటే ఒక రవ్వ, ఒక 1000-2000 ఈమా. ఆడుంది రా కొడక, నన్ను లేనిదాన్ని రా నాయన, నాకెవరు భిక్షం పెచ్చారు రా నాయన, నాకెవడు పేయడంలే అంటుందంట. అయితే రోజు దిండు మాత్రం వదిలిపెట్టేది కాదంట. మీకు కూడా ఏమైనా దిండ్లు ఉంటే నాకు ఇచ్చేయండి, ఆ దిండ్లు నేను పెట్టుకుంటా జాగ్రత్తగా. హల్లెలూయా. ఆ దిండ్లు అట్టే పెట్టుకునిందంట. పొద్దున్న లేచేసరికి ఒక నెల తర్వాత అట్టే పనుకోనిందంట. ఆ దిండు పొద్దున్న లేచి చచ్చిపోయిందంట. ముసిలావిడ చచ్చిపోయింది కదని చెప్పి ఆ కొడుకు, మనవడు, భార్య, బంధువులు, అడుక్కునే వాళ్ళ గుంపు అందరు వచ్చారంట. భిక్షగాళ్ళంతా అందరూ వచ్చి ఎత్తుకొని పోయి సమాధి చేసినారంట. రే, మీ అమ్మ పనుకునే సాప, మీ అమ్మ కట్టుకునే బట్టలు, మీ అమ్మ పెట్టుకునే దిండు, మీ అమ్మ పెట్టుకునే పరుపు అన్ని తీసుకుంటారా పారేద్దామన్నారంట. అన్ని తీసుకుంటారా పారేద్దామన్నారంట. అన్ని మూట కట్టుకున్నారంట. దిండు పైన పెట్టుకున్నారంట, భుజం మీద పెట్టుకుని పోతున్నారంట. పోతుంటే స్పీడ్గా ఒక ట్రాక్టర్ పక్కన పోతుందంట. స్పీడ్గా ఒక ట్రాక్టర్ పక్కన జమ్మని పోయిందంట. దానికి కొన్ని కొండలు ఉంటాయి, కొండల మాదిరి. పైన దిండుకు ఆ కొండి తగులుకొని దిండంతా చినిగిపోయిందంట. వర్రని చినిగిపోయేసరికి దిండులోనే బంగారు, డబ్బులు, చిల్లర, నోట్లు అన్ని దళాన కింద పన్నాయంట. మీ అమ్మ చూర్రా ఎంత గొప్పదో, మీకోసం డబ్బంతా దాచిపెట్టిందిరా మీ అమ్మ, మీకోసం బంగారంతా దాచిపెట్టిందిరా మీ అమ్మ అని మొత్తం అంతా మూట కట్టుకుని ఇంటికి పోయినాడంట. ఈడెంత పనికి మాలినాడంటే, వచ్చిన డబ్బు దొరికింది, బాగా సంతోషంగా జీవితం మార్చుకుందాం అనుకోకుండా, ఏదో ఒక సామెత ఉంది, అడుక్కునే వానికి ఒక 1,00,000 రూపాయలు డబ్బు ఇచ్చాడంట. ఏం చేస్తారు ఈ 1,00,000 రూపాయలతో అంటే, అమెరికాకు పోయి అడుక్కుంటా అన్నాడంట. ఏమన్నాడంట, వాని బుద్ధి మారలే. అట్టే ఈడు కూడా వాళ్ళ అమ్మ దిండులో ఉన్న డబ్బులంతా తెచ్చి ఇంట్లో ఒక ట్రంక్ పెట్టులో దాచిపెట్టుకొని బీగం వేసుకున్నాడంట. ఒకానొక సమయం వచ్చిందంట, 5 ఏళ్ళు అయిపోయిందంట, వీడు చచ్చిపోయినాడంట. సరే అని ట్రంక్ పెట్లో ఏముందని కొడుకు, పెద్దోడైనాడంట, కొడుకు తెరిచాడంట. చూస్తే డబ్బులంతా చెదులు పట్టిపోయిందంట, బంగారంతా కుళ్ళిపోయిందంట. దేనికి పనికి రాకుండా ఆ పెట్టెతో సహా మొత్తం చిల్లు పట్టిపోయి బొక్కలు పడి మొత్తం చెదులు పట్టిందంట. చూడండి, ఆ జేజీ కష్టపడి దిండులోకి దొప్పుకోవడం ఎందుకు? వీడు దొరికింది తెచ్చి ట్రంక్ పెట్టెలో దాచి పెట్టుకోవడం ఎందుకు? అది కొడుకు ఏముందని తీర్చే దాంట్లో మొత్తం ఎవడన్నా తిన్నాడు? ఇప్పుడు దాన్ని ఎవడన్నా అనుభవించినాడా? ఈరోజు నువ్వు సంపాదించేది కూడా నువ్వు అనుభవించలేవు, నీ బిడ్డలు అనుభవించలేరు. జాగ్రత్త. నువ్వు సంపాదించే దాంట్లో ప్రభువుకి భాగమే, ప్రభువుకు సమస్తం సమర్పించుకో, బీదలకి మంచి పేరు సంపాదించుకో, లేని వారికి సహాయం చేయి, ఆకలితున్న వారికి ఆకలి దయచేయి. నేను మార్కెట్కి పోయినా, ఈరోజు మనకు భోజనాలకు చంద్రకళ గారని కడప అమ్మగారు డబ్బులు ఇచ్చినారు. అయ్యగారు ఇది ఒక 3,000 పంపిస్తాను, భోజనాలు పెట్టండి, చికెన్ చేయండి, కలర్ రైస్ చేయండి, బాగా పెట్టండి అని చెప్పింది. సరే నీ పొద్దున్న మార్కెట్కి పోయినాం, నేను మా అన్న కొడుకు సన్నీ.
ఇద్దరం మార్కెట్కి పోతే అక్కడ ఒక ఆమెను చూస్తే మాకు భలే బాధ వేసింది. కింద పడిన టమాటాలు, కుళ్ళిపోయిన టమాటాలు, కింద పడిన పచ్చిమిరపకాయలు, కింద పడిన ఎరగట్లు ఏరుకొని కవర్లు వేసుకొని అన్ని తీసుకొని పోతుందామా. ఆమెను చూసి ఒక క్షణం భలే బాధ వేసింది. చూడండి ఆమె పరిస్థితి చూడండి ఎట్లుందో. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఓరని ఒక 50 రూపాయలు ఇచ్చినా బాగుండే, ఒక 100 ఇచ్చినా బాగుండే ఆమెకు అనిపిస్తుంది. మనకు కళ్ళెదుటి ఎవరన్నా అట్లాంటి వాళ్ళు కనపడినప్పుడు మన చేతనైన కాడికి మనం సహాయం చేయాలి. వాడు ఒకవేళ మోసం చేయనీలే, వానికి అన్నీ ఉండొచ్చు. కొంతమంది అంటారు వాళ్ళకేమి లేనా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, మన ఊరికే మోసం మనం చచ్చిపోతున్నాం. కాదు, వాడు ఏ పని చేయలేక ఆ పనికి వస్తాడు. ఆ పనికి వచ్చినప్పుడు నువ్వు వానికి సహాయం చేయి, ఇచ్చేవానిగా ఉండు. ఎప్పుడు పుచ్చుకునేవాని మాదిరి కాకుండా ఇచ్చేవాని మాదిరిగా ఉండు. బీదలకి దాతృత్వము చూపించు, అప్పుడు దేవుడు నిన్ను ఘనతతో నింపుతాడంట ఆయన. హల్లెలూయా. మొత్తం మీకు 7 భాగాలు చెప్పిన మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత రావాలంటే 7 భాగాలు. మొదటిది దేవుని మందిరములో గడపాలా, రెండవది వ్యర్థమైన వాటిని వెంబడించకూడదు, మూడవది నీ హృదయంలో ఉండే గర్వాన్ని నువ్వు విడిచిపెట్టాలా, నాలుగవది కలహాలకు గొడవలకు దూరంగా ఉండాలా, ఐదవది క్షమించే స్వభావం కలిగి ఉండాలా, ఆరవది గద్దింపుకు లోబడి ఉండాలా, ఏడవది దాతృత్వం కలిగి బీదలకు ఇవ్వాలా. అప్పుడే అవమానానికి ఘనత దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మోకరించండి, దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.